నగల దోపిడి రచన ఈ రామారావు గారు. వందే శంభుం ఉమాపతిం సురగురం దేవం వందే జగత్కారణం. పార్వతీ పార్వతీ, కాఫీ అయిందా? నమశివాయ పంతులు గారు మళ్ళీ శ్లోకం పూర్తి చేయసాగారు. పన్నగభూషణం ముకుందం ప్రియం. అంతే. పార్వతి మొహంలోకి చూశాక మరిక పెదవి కదల్లేదు. పార్వతి కళ్ళల్లో గిర్రున్న నీళ్లు తిరిగాయి. రిబ్బుమంటూ వంటగదిలోకి పారిపోయింది పార్వతి. నమశివాయ పంతులు గారు ఆ ఊరికి దేవుడితో సమానం. శివాలయం కట్టినప్పటి నుంచి అర్చన చేయించడం, కేవలం ఆ పరమశివుని ఆరాధన కోసమే తాను పుట్టినట్టు భావించి ఆ శివుని సేవలోనే తాదాత్యం చెందాలి అనే విశ్వాసం నమశివాయది. నమశివాయకు 5 పిల్లలు, 4 ఆడ, 1 మగ. 4 పెద్దవాళ్లే. పెద్ద పిల్లలు 2 శైలజ, రూపజ పెళ్ళిడికొచ్చారు. 3వ పిల్ల ఈశ్వరి పుష్పవతి కావడానికి సిద్ధంగా ఉంది. 4వది భ్రమరాంబ 5వ క్లాస్ చదువుతోంది. చంటాడేమో శివయ్య. పెద్ద పిల్లలు 3 మంచం మీద నుంచి ఇంకా లేవలేదు. మొండికేసి కాదు, ఒంట్లో శక్తి లేక. లేస్తే తూడి పడిపోతారేమోననే భయం చేత. అన్నం తిని 4-5 రోజులే అవుతోంది. శివయ్యకైనా అటుకుల ప్రసాదం పెట్టి 2వ రోజు. నమశివాయకు అన్నం లేకపోయినా పర్వాలేదు, కాఫీ ఉదయం తాగితే సాయంత్రం వరకు గడిపేయగలడు. అదేమిటో మరి, నమశివాయ కళ్ళ చూస్తే నమశివాయ పంతులు గారు వయసు మర్చిపోయి ఓం నమశివాయ శబ్దం చేస్తూ 1000 మెట్లు ఎట్టే ఎక్కిపోతాడు. గర్భగుడిలో ప్రవేశించాక భక్తుల్ని చూసిన ఆనందంతో ఈ భౌతిక ప్రపంచాన్నే మర్చిపోతాడు. అలాగే గడుపుకొస్తున్నాడు ఎన్నాళ్ళ నుంచి. పార్వతి తలుపు చాటును సిగ్గుబడితో నిలబడ్డాడు శివయ్య. ఏవండి, ఈరోజు మీ బచ్చం తీసుకురాకపోతే పిల్లలు బలవంతంగా చచ్చిపోతారు. చంటాటికి మీరు అటుకులు పెట్టి ఎన్నాళ్ళైంది? వాడు మీరున్నారని తిడతారని భయంతో ఊపిరి బిగబట్టి బిక్కుబిక్కుమంటున్నాడే కానీ మీరిలా గుమ్మం దాటాక చూడండి వాడి ప్రతాపం. నా మీద విరుచుకుపడతాడు. పాలవాడు నిర్మహమాటంగా చెప్పేశాడు. చచ్చి గింజుకున్న మరిక పాల బాకీలన్నీ చెల్లించే వరకు పాలు పోసేదే లేదుట. ఈ సంసారంతో ఎలా చచ్చేది చెప్పండి? అనుకోకుండా కోపాన్ని తమాయించుకోలేకపోయింది పార్వతి. ఇవన్నీ ఆ పరమేశ్వరుడికి తెలియవంటావా? ఎందుకో పరీక్షలు పెడుతున్నాడు. పెట్టనే, నాకు 60 దగ్గర పడుతోంది. ఎంతకాలం నెగ్గుకు రాలేదు. అయినా భక్తులకు పరీక్షలు తప్పవు. పార్వతి ఆప్యాయంగా ఊరడిస్తూ ఆమె మొహంలోకి చూశాడు. పార్వతి తలదించుకుంది. ఎక్కువసేపు ఆమె మొహం చూడలేకపోయాడు. నమశివాయ అంటూ శటగోపం, పళ్ళెం, తీర్థం, పూల సజ్జ పట్టుకొని శివాలయానికి బయలుదేరాడు. పార్వతి భర్తకేసి అట్టే చూడలేకపోయింది. కళ్ళ నిండా దుఃఖం పులుముకుంది. కాళ్లలో తలదాచుకొని బోరుమని ఏడ్చింది. సుగి వలస చిన్న పల్లెటూరు. ఉదయం 9 గంటలు అవుతోంది. ఆలయ ప్రాంగణంలోనే చిన్న కుటీరం లాంటిది ఊరి పెద్దలంతా నిర్మించారు. అందులో యోగానంద స్వామీజీ ఉంటున్నారు. 40 సంవత్సరాలుగా కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ భక్తులకు జ్ఞాన బోధలతో కాలం గడుపుతున్న యోగి. తను మాత్రం తెల్లవారుజామున 4 గంటలకే లేచి శుచిగా స్నాన పానాదులు ముగించి శివనామస్మరణతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఊళ్ళో చిన్నపిల్లలందరూ ప్రసాదం కోసం 8 గంటలకు గుమిగూడుతారు. స్వామీజీ అటుకుల ప్రసాదం పంచుతారు. నమశివాయ పంతులు గారు స్వామీజీని చూడగానే ఓం నమశివాయ అని పలకరించాడు. స్వామీజీ చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేశాడు. నమశివాయ పంతులు శివునికి అభిషేకం ప్రారంభించి సహస్రనామాలతో పూజ చేయడంలో నిమగ్నుడైపోయాడు. కొంచెం తులసి తీర్థం తీసుకునేసరికి ఎక్కడలేని శక్తి వచ్చింది. పార్వతీదేవి గుడి పక్కనే ఉంది. తాళాలు తీసుకుని వెళ్ళాడు. పార్వతీదేవి గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు నమశివాయ పంతులకి భయమేస్తుంది. అమ్మవారికి తాళిబొట్టు, కళ్ళు, మెడలో కట్ట కాసుల పేరు, వడ్డాణం, కాళ్లకు బంగారపు మట్టెలు, సుమారు 4-5 లక్షలు విలువ చేసే నగలు విజయనగరం మహారాజా వారు సమర్పించినవి గత 50 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాడు. పార్వతీదేవిని చూడగానే కళ్ళు జిగేలమన్నాయి. తొందరగా పూజ ముగించాడు.
తలుపులు మూసి తాళం వేయబోతుండగా యోగానంద స్వామీజీ విచ్చేశాడు. నమశివాయ గారు, ఒక్క క్షణం. నేను ఇక్కడికి వచ్చిన 2 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను. మీరు శివాలయంలో గడిపినంత ప్రశాంతంగా పార్వతీదేవి ఆలయంలో గడపలేరు. ఎందువల్ల? ఆమెను చూస్తే మీకు భయమా? ఆ జగన్మాత అందం తనివితేరా చూడండి. జిగేల్మంటూ మెరిసే కళ్ళు, రవ్వల కెంపుల ముక్కుబొడక, నత్తు బేసరి, చెవులకు జుంకీలు, మెడలో చంద్రహారం, కట్ట కాసుల పేరు, నడుముకి వడ్డాణం, కాళ్లకు బంగారపు మట్టెలు. నిజంగా చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదనుకోండి అంటూ నమస్కరించాడు. నమశివాయి పంతులు అందరిలాగే స్వామీజీని కూడా ఆశీర్వదించి తీర్థమిచ్చి తలుపులు మూసేశారు. పంతులు గారు శివ అంటూ అరిచి స్పృహ తప్పి పడిపోయాడు. పార్వతీదేవి గర్భగుడిలో పార్వతీదేవి నగలు మాయమయ్యాయి. ఒంటి మీద పట్టుచీరతో సహితం దోచుకుపోయారు ఎవరో. భక్తులు పంతులు గారిని లేవనెత్తి మొహం మీద నీళ్లు చల్లారు. నా తల్లి, నగలు, వడ్డాణం, కట్ట కాసుల పేరు, చంద్రహారం, జుంకీలు, మట్టెలు, నత్తు బేసరి అన్నీ మాయమైపోయాయి. పరమశివ, ఏమిటయ్యా ఈ పరీక్ష? నెత్తి బాదుకొని బోరున ఏడవసాగాడు. ఏమైంది పంతులు గారు అంటూ హడావిడిగా వచ్చాడు యోగానంద స్వామీజీ. పార్వతీదేవి నగలు పోవడం చూసి క్షణం రెప్పార్చలేకపోయారు. గర్భగుడిలోకి ప్రవేశించి అంతా గాలించాడు. ఒక పొడి కూడా రాలకుండా జాగ్రత్త పడ్డారు దొంగలు. పంతులు గారు, ఎలా సంభవించింది అని అడిగారు. అంతా పరమేశ్వరుడికే తెలియాలి. పరమశివ, నీ అర్చనలో కొన్ని లక్షల పరీక్షలు పెట్టావు. నెగ్గుతాననే ఆత్మవిశ్వాసంతో అన్నిటినీ ఎదిరించాను. కానీ ఈ ఒక్క పరీక్షని తట్టుకోలేనయ్యా అంటూ సింహద్వారానికేసి తల బాదుకోసాగాడు. స్వామీజీ ఊరడించాడు. క్షణాల్లో ఈ వార్త ఊరంతా గుప్పుమంది. దూర ప్రాంతాల నుండి జనం రాసాగారు. వేల కొలది జనంతో, ఊరి ప్రముఖులతో, ధర్మకర్తతో శివాలయం కిటకిటలాడిపోయింది. అన్యాయం, ఘోరం. గుడి కట్టి 50 సంవత్సరాలు అవుతోంది. ఇంతవరకు ఇలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదు. సరికదా? కనీసం ఆలయ ప్రాంగణంలో పూలు కూడా దొంగిలించిన పాపాలను పోలేదు ఎవరు. ఈ ఊరికేదో మూడింది, అరిష్టం పట్టింది అన్నాడు ఆదినారాయణ. ఆదినారాయణ, గున్నారావుల ఆ ఊరికి పెద్ద మనుషులు. ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాలు. ఏ సమస్య పరిష్కరించాలన్నా వారికే వదిలేస్తారు. ఆదినారాయణకి వయసు 70 సంవత్సరాలు దగ్గర పడుతున్నాయి. గున్నారావు మంచి వయసులో ఉన్నాడు. ఊరందరికంటే తెలివైనవాడు, యోగ్యుడు, ప్రపంచ జ్ఞానం తెలిసినవాడు. కనుక గున్నారావుని తలపండిన ముసలి తలకాయ కదా అని ఆదినారాయణని పెద్ద మనుషులుగా నిర్ణయించారు. వేలాది జనం గున్నారావు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడోనని ఎంతో ఉత్సాహంతో ఎదురు చూడసాగారు. ఏమంటారు గున్నారావు గారు అని అడిగాడు సుబ్బయ్య శెట్టి. ఈ శివాలయం తాలూకు తాళం చెవులు ఎవరి దగ్గరున్నాయి? గున్నారావు అడిగారు. నా దగ్గరే ఉన్నాయండి. అయితే ఇందులో కొంచెం లిటిగేషన్ కూడా ఉంది. ఆది నుండి 2 తాళం చెవులు సెట్లు మా ఇద్దరి దగ్గర ఉండేవి. ఒకటి నా దగ్గర, ఒకటి మన నమశివాయ పంతులు గారి దగ్గర ఉండేవి. అయితే ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత పంతులు గారి తాళం చెవులు వాడడం మానేశారు. ఏమండి, ఎందుకు వాడడం లేదు అని అడిగితే, పోయాయండి, మీ తాళం చెవులు ఇవ్వండి అన్నాడు. మనిషి నమ్మకస్తుడు, భక్తుడు, నమ్మాలని అనిపించింది. తాళం చెవులు ఇచ్చాను. సాయంత్రం ప్రతిరోజు నాకే అప్పగించమని చెప్పాను. నేను చెప్పినట్టే గత 40 సంవత్సరాలుగా ఉదయం నా కిరాణా దుకాణానికి వచ్చి తాళం చెవులు తీసుకెళ్లడం, సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు అప్పగించడం చేసేవాడు. ఈరోజు ఈ అఘాయిత్యం జరిగింది అంటూ గుండెలు బాదుకున్నాడు ధర్మకర్త. ఇదంతా బాగానే ఉందయ్యా. నిన్న సాయంత్రం నమశివాయ పంతులు ఇంటికి వెళ్లే ముందు తాళం చెవులు మీకు ఇచ్చాడా లేదా నిలదీసి అడిగి చుట్ట వెలిగించాడు ఆదినారాయణ. ఇచ్చానండి బాబు. సుబ్బయ్య శెట్టి అయోమయంగా చూశాడు. అంటే నిన్న సాయంత్రం తాళం చెవులు ఇచ్చి ఈరోజు ఉదయం మళ్ళీ మీ దగ్గర నుండి తీసుకువెళ్లారు నమశివాయ పంతులు గారు. గుడిలో పార్వతీదేవి నగలు కనిపించడం లేదు, అంతే కదా?
ఇందులో పంతులు గారు నిర్దోషి. తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయో వారి గురించే ఆలోచించాలి అన్నాడు గున్నారావు. సుబ్బయ్య శెట్టికి విషయం అర్థమైంది. గున్నారావు తనని అనుమానిస్తున్నాడు. ఆయన అనుమానించడం మొదలు పెడితే ఇక అంతే సంగతులు అని తీర్మానించుకున్నాడు. గున్నారావు గారు, మా అమ్మ తోడు, మా బాబు తోడు, మా తాత తోడు, మా ఇళ్ళవేల్పు కన్యకా పరమేశ్వరి తోడు, మీ తోడు. నాకీ నగలు మాయమవ్వడం గురించి తెలియదు బాబోయ్ అంటూ గొంతు చించుకొని ఏడ్చాడు. గున్నారావుకి ఆదినారాయణకి ఒకరికి ఒకరికి పడదు. ఒకరు ఫలానా వారిని సపోర్ట్ చేస్తున్నారని తెలిసాక మరొకరు రెండో పార్టీ కేసు తిరిగిపోతారు, వాదించుకుంటారు, బలాబలాలు తేల్చుకుంటారు. గున్నారావు నమశివాయ పంతుల్ని సపోర్ట్ చేస్తున్నట్టు తెలిసిపోయింది ఆదినారాయణకి. ఆదినారాయణ సుబ్బయ్య శెట్టి మొహంలోకి చూశాడు. అతి భయంకరంగా దేనాతి దేనంగా ఉంది. ఈ గండం గడిచి గట్టెక్కితే, ఈ అపవాదు తన మీద లేకుండా చేస్తే జీవితాంతం రుణపడతాను, మీరేం అడిగితే అది ఇస్తాను అన్నట్లున్నాయి శెట్టి చూపులు. అయ్యా, నువ్వు అడిగిన పాయింట్ బాగానే ఉంది. మరైతే కోవెలగట్టిన ఆ గదిలో 2 సెట్ల తాళం చెవులు మన పెద్దగాడు నరసింహుల దగ్గర చేయించడం నాకు తెలుసు. అందులో ఒకటి మన సుబ్బిశెట్టికి ఇచ్చాం, మరోటి పంతులు గారికి ఇచ్చాం. సుబ్బిశెట్టి దగ్గరున్న తాళం చెవి భద్రంగా ఉంది, పంతులు గారి దగ్గర ఉంచింది పోయింది అని ఆయన చెప్పినట్టు శెట్టిగారు చెప్తున్నారు. అంతేనా శెట్టిగారు? ధర్మకర్త మొహం చూశాడు. సత్య ప్రమాణంగా అంతే బాబు అంటూ లెంపలు వేసుకుని ఏవో మంత్రాలు చదవసాగాడు. పెదవులు వేగంగా కదలసాగాయి. అయ్యా గున్నారావు గారు, మరి నువ్వంటే చిన్నోడివి, నీ కొన్ని విషయాలు తెలుసు, మరికొన్ని తెలియవు. 50 సంవత్సరాలుగా పంతులు గారు నాకు తెలుసు, ఎప్పుడు మరి ఎలాంటి తప్పుడు పని చేయలేదు. వినాశకాలానికి విపరీత బుద్ధి అంటారు. ఏమో పంతులు గారిని అనుమానించడం లేదు. ఆయన దగ్గరున్న తాళం చెవులు పోయినట్టు గ్యారంటీ ఏమిటండి? అందరి మహాల్లోకి చూశాడు ఆదినారాయణ. అందరూ డైలమాలో పడ్డారు. నమశివాయ మహల్లోకి పరీక్షగా చూశాడు. అవునండోయ్, ఇది కూడా పాయింటే అన్నాడు మరొక పెద్ద. మామూలు పాయింట్ కాదండి, చాలా గొప్ప పాయింట్. శెట్టిగారు, నాకు తెలుసు, 4-5 లక్షలు విలువ చేసే బంగారాన్ని ఆయన దగ్గర చాలా కాలం ఉంచాను. రవ్వంత మోసం చేయలేదు. నా వరకు ఆయన మీద ఎలాంటి అనుమానం లేదు. ఇక నగలు ఎలా పోయాయి అన్నది నిర్ణయించవలసి ఉంది. అయ్యా గున్నారావు గారు, ఏం చేద్దాం అని అడిగాడు. పంతులు గారు, మీ దగ్గర తాళం చెవులు పోయి ఎన్ని సంవత్సరాలు అవుతోంది? గున్నారావు తాపిగానే అడిగాడు. 40 సంవత్సరాల కిందటి మాట. అదే అప్పుడు ఎలా పోయాయి? దారిలో పోయాయా? ఎవరైనా దొంగిలించిపోయారా? తాళం చెవులు పోయినట్టు ఎప్పుడు తెలుసుకున్నారు? అది నా పెళ్ళైన కొత్తల్లో బాబు, ఒంట్లో అనారోగ్యంగా ఉంది. ఆ రోజేమో శనివారం. కార్తీక సోమవారాలు 4 వారాలు గడిచిపోయాయి. కోవెలకి రద్దీ తగ్గింది. ఇంటికి వచ్చినప్పుడే ఒళ్ళు సలసలా కాలిపోతోంది. తాళం చెవులు పార్వతికి ఇచ్చాను. తను అలవాటు ప్రకారం పూజ గదిలో పెట్టింది. అంతవరకే నాకు తెలుసు. తర్వాత కన్ను తెరవకుండా వారం రోజులు మంచాన పడ్డాను. మళ్ళీ శనివారం వచ్చింది. ఒంట్లో ఓపిక తెచ్చుకొని శివాలయానికి తయారై తాళం చెవుల కోసం పూజ గదిలోకి వెళ్ళాను. గుండె చల్లుమంది. తాళాలు లేవు. ఈ విషయం సవివరంగా ధర్మకర్త గారికి మనవి చేశాను. ఆ రోజు తిరిగి కోవెల్లో ప్రవేశించినప్పుడు ధర్మకర్త గారి స్వహస్తాలతో తాళం తీశారు. నగలు భద్రంగానే ఉన్నాయి. అప్పటి నుంచి ప్రతి సాయంత్రం వారికి అప్పగించి వెళ్తున్నాను. ఎంతవరకు పూచిక పుల్ల కూడా దొంగిలించబడలేదు. ఈ పాపం నేను చేయలేదు అని మాత్రం చెప్పగలను. నిజానిజాలు సర్వేశ్వరుడికే తెలియాలి అన్నాడు గుండెల మీద చెయ్యేసుకుని కనురెప్పలు మూస్తూ. చాలా చిత్రంగా ఉంది. శెట్టిగారి దగ్గర తాళం చెవులు ఉండడం, ఉదయం పంతులు గారు వచ్చేసరికి తాళాలు వేసినట్టే ఉండడం, గర్భగుళ్ళో చూస్తే నగలు మాయం అవడం నిజంగా ఈశ్వరేచ్ఛ అన్నాడు స్వామీజీ. భక్తులంతా తలలూపారు అయోమయంగా. అవును స్వామీజీ గారు, మీరు ఎంతకాలం ఉంటున్నారు అని అడిగాడు గున్నారావు. ఏది 2 సంవత్సరాలుగా ఉంటున్నాను ఈ కుటీరంలో. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు స్వామి? శెట్టిగారి ధర్మపత్ని. అవును గున్నారావు గారు,
నా భార్య కన్యకా పరమేశ్వరి గుడికి వెళ్తే స్వామీజీ మోక్ష మార్గం గురించి అనర్గళంగా గంటసేపు ఉపన్యాసం ఇవ్వడం, భక్తులు మంత్రముగ్ధులై వినడం చూసి భక్తి విశ్వాసాలతో తీసుకొచ్చింది. స్వామివారి రాక మాకు కూడా శుభసూచకమైంది. ఆలయానికి వచ్చే జనానికి మంచి కాలక్షేపం అని అందరూ అంటున్నారు. అసలు వారి ఉపన్యాసం మీరు వినలేదా అని అడిగారు. స్వామీజీ వారి ఉపన్యాసం వినే వారి విశ్వరూపం చూసే అదృష్టం నాకెంతవరకు కలగలేదు. చూడండి స్వామిగారు, అమ్మవారి నగలు మీరు చూడడం తటస్థించిందా? అనుమానంగా స్వామీజీ కళ్ళలోకి చూశాడు. స్వామీజీ శెట్టిగారి కేసు చూశాడు. శెట్టిగారు అపరాధం మన్నించండి అన్నట్టు చూశాడు. చూశాను బాబు, కానీ నాకు ఆ కుటీరంతో తప్ప మరో ప్రపంచంతో సంబంధమే లేదు. ఇది సత్యం అని గట్టిగా చెప్పాడు. సరే, లక్షల మాట దేవుడెరుగు. రాత్రి గుళ్ళో దోపిడీ జరుగుతుండగా మీకు ఏ విధమైన శబ్దం వినిపించలేదా? గున్నారావు గంభీరంగానే అడిగాడు. లేదు, ముందే చెప్పాను కదా నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదని. నేను ఆ జగన్మాత ధ్యానంలో కూర్చుంటే నాకు ఈ బాహ్య ప్రపంచం వినిపించదు అన్నాడు కళ్ళు మూసుకుని. సరే, మీరేమో దైవ స్వరూపులు కావచ్చు, అయినా మీ కుటీరం సోదా చెయ్యాలి. అలాగే నమశివాయ పంతులు గారి ఇల్లు కూడా సోదా చెయ్యాలి. ధర్మకర్త గారింటికి మేమే స్వయంగా వెళ్ళి చూస్తాం. పూర్వ పరాలు బాగా ఆలోచించుగానే ఒక నిర్ణయానికి రాలేను. ఇందులో మొదటి ముద్దాయి మీరే. మీరెంత ధ్యాన ముద్రలో ఉన్నా కోవెల్లో జరిగే ఇంత దోపిడీ మీకు తెలియదంటే నేను నమ్మను. నిజం చెప్పాలి, మీరు చెప్పకపోయినా తెలుసుకోగలను. ఎహపోతే రెండవ అనుమానితుడు శెట్టిగారు. తాళం చెవులు ప్రస్తుతానికి ఆయన దగ్గరే ఉన్నాయి. ఇది ఈనాటిది కాదు, 40 ఏళ్లుగా ఉన్నమాట. నిజమని మీరంతా ఒప్పుకున్నారు. రాత్రికి రాత్రి నగలు మాయం చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? శెట్టిగారు ఆశపడి ఈ ప్రయత్నం చేయొచ్చు. మూడవ ముద్దాయి నమశివాయ పంతులు. ఆయన దగ్గర తాళం చెవులు పోయాయి అన్నది నిజం కాదని ఆదినారాయణ గారు తదితరులు ఆరోపించడం వల్ల ఏమో ఇది కూడా నిజం కావచ్చు కదా, నిజం కాకపోవచ్చు కూడా. ముందు ఈ కేసు పరిశోధన జరగాలి కదా. 4 లక్షల రూపాయల విలువైన నగలు పోయాయి అంటే ఊరికే అరిష్టం. దీన్ని పరిష్కరించి తీరాలి. మీరంతా సహకరించాలి అని అందరికేసి చూశాడు. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. చీకటి పడింది. అందరూ అక్కడి నుంచి కదిలారు. ఇది జరిగిన కథ అంటూ సవివరంగా కంప్లైంట్ ఇచ్చాడు గున్నారావు. ఇన్స్పెక్టర్ మోహన్ రిపోర్ట్ ఒకసారి చూసుకున్నాడు. గున్నారావు చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకున్నాడు. మోహన్ గున్నారావు మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. మోహన్ గారు, ఈ కేసులో మీరు ఎవరిని అనుమానిస్తున్నారు? ఆసక్తిగానే అడిగాడు గున్నారావు. మీరెవరిని అనుమానిస్తున్నారు ముందు చెప్పండి, ఎదురు ప్రశ్న వేశాడు మోహన్. నాకెందుకు ఆ యోగానంద స్వామి మీద అనుమానంగా ఉందండి. ఆయన దగ్గర తాళాలు లేవుగా. లేవు, కానీ స్వామీజీ ఆ ముందు రోజే అమ్మవారి నగల్ని పట్టి పట్టి చూసినట్టు పంతులు గారు చెప్పాడు. ఏదైనా మారు తాళాలతో తీయొచ్చుగా. నోనో, అంత తేలిగ్గా వచ్చేవి కావు. అయినా ఆ తాళం గురించి నాకు తెలుసు. మొన్న సింహాచలంలో నగల దోపిడీ జరిగిన తర్వాత డిఐజీ గారు అన్ని టెంపుల్స్ని చెక్ చేయించనున్నారు. ఆ సందర్భంగా సంగివలస గుడిని చెక్ చేశారు. చాలా గట్టి తాళం కప్పలండి అవి. బద్దలు కొట్టడానికైనా ఒకరోజు టైం పడుతుంది. అందులోనూ ఒరిజినల్ తాళం చెవులు ఉంటేనే గాని నగలు తీయడం అసాధ్యం అన్నాడు మోహన్ ఆలోచిస్తూ. 5 నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. వన్ థింగ్ గున్నారావు గారు, నగల దోపిడీ గురించి మనం అట్టే పట్టించుకోనట్టు నటిద్దాం. నేను ధర్మకర్త గారిని, మీరు స్వామీజీని వెంటాడదాం. ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పకుండా ముద్దాయిలు అవుతారని నా నమ్మకం. మనం ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే సుబ్బయ్య శెట్టి కానీ స్వామీజీ కానీ మరిన్ని పథకాలేసి అసలు నగలు మనకు దొరికే అవకాశం లేకుండా శాశ్వతంగా భూస్థాపితం చేయొచ్చు. వారిని వెంటాడడం ఎలాగా? గున్నారావు అనుమానం. అవసరం లేదు గున్నారావు గారు, మీరు తటస్థంగా ఉండండి. వారే మన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు జాగ్రత్తగా ట్యాకిల్ చేద్దాం. బట్ వన్ థింగ్, స్వామీజీ మీద కానీ శెట్టి మీద కానీ అనుమానం ఉన్నట్టు మనం బయటపడకూడదు అన్నాడు మోహన్. ఓ చూర్ అంటూ హుందాగా స్టేషన్లోంచి బయటికి నడిచాడు గున్నారావు. ఓ ఆంజనేయ స్వామి,
ఓ ఆంజనేయ స్వామి, పార్వతీదేవి నగలు పోయాయి. పార్వతీదేవి నగలు పోయాయి. అవి చూపించు తండ్రి. ఎవరు తీశారో ఇందులో నాకు కనిపించేలాగా చెయ్యి తండ్రి, నీకు కొబ్బరికాయ పెడతాను అంటూ చెప్పాడు భూత వైద్యుడు. చుట్టూ ఆదినారాయణ, సుబ్బయ్య శెట్టి, స్వామీజీ, పంతులు గారు, మరికొద్ది మంది మిత్రులు ఉన్నారు. చిన్న అబ్బాయి మాత్రం భూత వైద్యుడి అరచేతిని పట్టి పట్టి చూడసాగాడు. అరచేతిలో నల్లటి కాటుక ఉంది. అందులో నీడలాగా కనిపిస్తోంది. దాన్ని అంజనం అంటారు. చూడు బాబు, ఏం కనిపిస్తోంది ఇందులో అని అడిగాడు భూత వైద్యుడు. అతడి దేహం చాలా విచిత్రంగా ఉంది. ఒంటి నిండా విభూది పులుముకున్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా వెళ్ళిపోతున్నాయి. గార పళ్ళు, గుండు గీయించుకొని మొహం మీదకి జిడ్డు కారేలాగా నూనె రాసుకున్నాడు. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నాడు. ఏమీ కనిపించడం లేదు అని పెదవి విరిచాడు ఆ కుర్రాడు. ఏం కనిపించడం లేదా? సరిగ్గా చూడు, పంతులు గారు కనిపిస్తున్నారా, నేను కనిపిస్తున్నానా అని అడిగాడు సుబ్బయ్య శెట్టి. పోనీ నేను కనిపిస్తున్నానా చెప్పు బాబు, సౌమ్యంగా అడిగాడు స్వామీజీ. ముగ్గురు కనిపిస్తున్నారన్నాడు కుర్రాడు. భూత వైద్యుడు కళ్ళు మూసుకున్నాడు. మంత్రాలు తనకే అర్థం కాని శబ్దంలో చదివాడు. గుప్పడి విభూది తీసి ఆ కుర్రాడు మొహం మీద ఊదాడు. ఆ కుర్రాడి కళ్ళు మండుతున్నాయి. కళ్ళ నిండా విభూది. సరిగ్గా చూసి చెప్పరా, పంతులు గారు కనిపిస్తున్నారా అని అడిగాడు ఆదినారాయణ. కనిపిస్తున్నారు అన్నాడు ఆ కుర్రాడు కళ్ళు తుడుచుకొని ప్రయత్నం మీద చూస్తూ. ఏం చేస్తున్నాడు శెట్టిగారు అడిగాడు. గుళ్ళోకి వచ్చారు. పార్వతీదేవి గుళ్ళోకి వెళ్తున్నారు. నగలున్నాయి. పెద్ద వస్తువులను తీశాడు. ఒక్కొక్కటి తీస్తున్నాడు. మొత్తం తీశాడు. పంచెలో పెట్టుకున్నాడు అంటూ కనిపించిన దాన్ని చెప్తున్నాడు. అందరూ పంతులు గారి మొహంలోకి చూడసాగారు. పంతులు గారిలో చలనం లేదు. నిర్లిప్తంగా నవ్వాడు. కుర్రాడు కూడా పంతులు గారి కేసు చూశాడు. ఒళ్ళు జలజరించింది. ఇంకా ఏం కనిపిస్తోంది భూత వైద్యుడు అడిగాడు. మరేం కనిపించడం లేదు అన్నాడు ఆ కుర్రాడు లేచి నిలబడి. అయ్యా, కనిపించవలసిందేమీ లేదు. పంతులు గారు తీసినట్టు అద్దంలో కనిపిస్తున్నట్టు కనిపించింది. ఏందయ్యా అంటూ కుర్రాడు మొహంలోకి చూశాడు. అవునన్నట్టు తలూపాడు కుర్రాడు. ఇళ్ళకు పోదాం. ఈ బోగట్ట గున్నారావుకి తదితర పెద్దలకి చెప్దాం. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నిజాలు బయటపడతాయంటూ లేచాడు ఆదినారాయణ. భూత వైద్యుడికి 100 రూపాయల కాగితం చదివించాడు శెట్టి. అంజనంకి 5 రూపాయలు బదులు 100 రూపాయలు వచ్చినందుకు తన అదృష్టానికి మురిసిపోయాడు. పంతులు గారి ప్రయత్నం మీద లేచి అందరితో పాటు తాను కూడా భారంగా అడుగులేశాడు. మీ వారు ఎక్కడికి వెళ్ళారు ధనం? విశాఖపట్నం వెళ్ళారు. ఎందుకట? ఎవరో డిఎస్పి గారో డిఐజీ గారో వారితో మాట్లాడాలని ఆదినారాయణ గారు రమ్మన్నారు. ఇద్దరూ వెళ్ళారు. ధనలక్ష్మి స్వామీజీ కౌగిట్లో నలిగిపోతోంది. ధనలక్ష్మి పాల మేగడ లాంటి శరీరంతో మెరిసిపోతోంది. ఆ అందాన్ని తనివి తీరా జుర్రుకుంటున్నాడు స్వామీజీ. పంతులు గారు ఇంతకు తెగిస్తారు అని అనుకోలేదు. అతి వినయం దూర్త లక్షణం. వినలేదా? అసలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకే? దేవాలయానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఒప్పుకోలేదుట. మా వారు సంప్రదిస్తే. పోనీలేండి, పేడ విరగడైంది. నిజం చెప్పాలంటే ఆ పంతులు గారి మొహం చూస్తేనే నాకు ఎలర్జీ స్వామీజీ అంది. స్వామీజీ ఛాతీ మీద ఉంగరాలు తిరిగిన వెంట్రుకల్ని సుతారంగా మీటుతూ. పోనీలే పేద పంతులు అన్నాడు జాలిగా. స్వామీజీ, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా అంది ఆశగా. ఎందుకు? తుళ్ళిపడ్డాడు స్వామీజీ. ఆయనతో కాపురం చేయడం ఎంత నరకంగా ఉందో తెలుసా? చింతపండు బస్తా అంత పొట్ట, 200 కిలోల బరువు. చీచి, అబ్బబ్బా, మా అన్నయ్యని తిట్టాలి. డబ్బుకు ఆశపడి 2వ పెళ్లి చేసినందుకు అంది అసహ్యంగా ముఖం పెట్టి. శెట్టిగారికి ఇంతకుముందు పెళ్ళైందా? పెళ్ళి పిల్లలు అంతా అయింది. ఈయనగారి ప్రతాపం వయసును అంతా మొదటి పెళ్ళాంతోటే పోయింది. నేను వచ్చేసరికి పెద్ద పొట్ట మాత్రం మిగిలింది. నన్ను చంపుకు తినడానికి అంది. అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగింది. ధనం, మనం ఊరు విడిచిపెట్టి వెళ్తే నగలు దొంగిలించామన్న అపవాదు తప్పకుండా మన మీదకే వస్తుంది. మరో సంవత్సరం ఆగుదాం. నీకు ఇప్పుడేం తక్కువైందని? అవసరమైనప్పుడు ఆయన్ని ఏ విజయనగరమో
విశాఖపట్నమో పంపిస్తున్నావా లేదా? మనమే వెళ్తున్నాం. ఆయనకు అనుమానం రాదు, మనకి ప్రమాదం ఉండదు. ఇప్పుడు బయటపడితే ఊరంతా తరిమి కొడతారు. ముందు నన్ను అని బోధపరిచాడు స్వామీజీ. స్వామీజీ అంటూ తలుపులు దబదబా బాదిన చప్పుడు. టైం చూశాడు. రాత్రి 9:40 అయింది. ఈ సమయంలో ఎవరొస్తారు చెప్పమా అన్నాడు. స్వామీజీ కళ్ళు మూసుకొని ఆలోచించి, దివ్య దృష్టితో చూడండి అంది ప్రేమగా ఆయన కళ్ళలోకి చూస్తూ. స్వామీజీ కళ్ళు మూశాడు. ఈ మధ్య నా ఉపన్యాసం విన్నవాళ్ళకి సందేహాలు ఎక్కువ కలుగుతున్నాయి. మొన్న కూడా ఇలాగే అర్ధరాత్రి చప్పుడైంది. నువ్వే వచ్చావనుకున్నాను. తలుపులు ఎంతో ఆశపడి తీసి నీరు గారిపోయాను. భక్తుడు ధర్మ సందేహం వచ్చిందట అడగడానికి వచ్చాడు. కాదనలేకపోయాను. తెల్లవార్లు ప్రశ్నల మీద ప్రశ్నలేసి నన్ను చంపుకు తినేశాడు అనుకో అంటుండగానే మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది. ధనలక్ష్మి చీర కట్టుకుని రవిక తొడుక్కుని చెదిరిపోయిన జుట్టు సర్దుకుని వెళ్ళి తలుపు తీసింది. స్వామీజీ యోగ ముద్రలోకి వెళ్ళిపోయారు. ఎదురుగా గున్నారావు షాక్ కొట్టినట్లు వెనక్కి వచ్చి పడింది. స్వామీజీ, గున్నారావు గారు అంది తడబడుతూ. గున్నారావు వాళ్ళిద్దరి పరిస్థితిని గమనించాడు. స్వామీజీ ఛాతీ మీద కుంకుమంది. ధనలక్ష్మి జుట్టు చెదిరిపోయింది. స్వామీజీ పట్టు పీతాంబర మొదలుగా ఉంది. మెళ్ళో రుద్రాక్ష మాలలు లేవు. చేతికి తాయెత్తులు లేవు. నమస్కారం స్వామీజీ అన్నాడు గున్నారావు. ఈశ్వరార్పణం. నమస్కారం గున్నారావు గారు. ఏమిటి ఇలా దయచేశారు? కబురు పెడితే మేమే వచ్చేవారమేగా అన్నాడు తన తడబాటుని సర్దుకుంటూ. మీకు అంత శ్రమ ఇవ్వడము నాకు ఇష్టం లేదండి. మీరు జ్ఞాన మార్గాన్ని అత్యుత్తమంగా బోధిస్తున్నట్టు దివిటీలాగా వెలిగిపోతున్న మీ మొహమే చెప్తోంది. మిమ్మల్ని అనుమానించాను. ఆలయంలో దూకుడుగా ప్రవర్తించాను. ఫలితంగా నాకు ఈరోజు 25,000 నష్టం వచ్చినట్టు తెలిసింది. నా బిజినెస్ ప్రారంభించి 15 సంవత్సరాలైంది. ఇదే ఫస్ట్ టైం. పైసా కూడా అమ్మకపోవడం. జంక్షన్లో ఉంటూ అసలు బిజినెస్ లేకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఆలోచిస్తే ఇదంతా దైవ స్వరూపులు. మీ మహత్యమే అంత వచ్చింది. మా ఆవిడ మిమ్మల్ని కలవమంది, క్షమార్పణలు చెప్పుకోమంది. మీరు క్షమించానని ఒక్క మాట చెప్పండి చాలు, వెళ్ళిపోతాను అన్నాడు బాధగా. దీనిలో ఇంత బాధపడవలసింది ఏముంది నాయనా? మీరంటే నాకు చాలా ఇష్టం. నిజాన్ని నిర్భయంగా అడుగుతారు. ముక్కుకు సూటిగా మాట్లాడతారు. కడుపులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడరు. పైగా జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపం కంటే మించిన ప్రాయశ్చిత్తం ఏముంటుంది చెప్పండి అన్నాడు స్వామీజీ. స్వామీజీ మొహం గర్వంగా వెలుగుతోంది. ధన్యుణ్య స్వామి, మీ పూజ భంగం కలిగించినందుకు నన్ను మన్నించండి అంటూ వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు గున్నారావు. ఇదంతా తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ధనలక్ష్మి. ఏంటి స్వామీజీ ఇదంతా? నిజమా? గున్నారావు గారు ఇక్కడికి రావడమా? మనకి ఏదో ముప్పు తప్పదు అంది భయంగా. లేదు, ఆయనలో పరివర్తన వచ్చింది. రాకపోతే ఊరుకుంటానా? దేవి ధ్యానం చేస్తే వాడు నిమిషాల్లో నాశనం అయిపోతాడు. తెలివైనవాడు. ముందే తెలుసుకున్నాడు. క్షమాపణలు చెప్పుకున్నాడు. నువ్వేం భయపడవలసిన అవసరం ఏమీ లేదు అంటూ ధనలక్ష్మిని గుండెలకేసి హత్తుకున్నాడు. తలుపులు గడియలు పడ్డాయి మళ్ళీ. అదొక ఎల్లారమ్మ మెట్ట. నగరపాలెం వెళ్లే దారిలో ఉంది. కింద అందమైన సరుగుడు తోట, ఇంకా అందమైన గోస్త నది సజీవంగా ప్రవహిస్తోంది. తోట శబ్దం రివ్వుమంటూ నది శబ్దం హోరుతో వింతగా కలుస్తోంది. మన ముగ్గురం ఇక్కడ కలిసినట్టు మూడో కంటికి తెలియకూడదు అన్నాడు ఆదినారాయణ. అవును, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వంత పాడాడు స్వామీజీ. మూడో కంటికి కాదండి బాబు, 4వ కంటికి తెలియకూడదు అన్నాడు సుబ్బయ్య శెట్టి. ఆదినారాయణ నగల ప్రస్తావన తీసుకొచ్చి, శెట్టి, ఈ నగలు నువ్వే తీసావని నాకు అనుమానమయ్యా. ఎందుకంటే తాళం చెవులు ఆ పంతుల దగ్గర పోయి 40 సంవత్సరాలైంది. ఇప్పుడు అతగాడిని అనుమానించడం మంచిది కాదు కదా అన్నాడు. శెట్టిగారి గుండె ఆగిపోయింది. స్వామీజీ ఆదినారాయణ మొహంలోకి వింతగా చూశాడు. అవును స్వామీజీ గారు అని నిర్ధారణగా తలూపాడు ఆదినారాయణ. అదేంటి? భూత వైద్యుడి అరచేతిలో పంతులు గారు భూతద్దంలో చూసినట్టు కనిపించారు కదా నొచ్చుకున్నాడు శెట్టి. దాందేముంది శెట్టి గారు, ఎవడి మీద అనుమానం ఉంటే వాడే కనిపిస్తాడు. మళ్ళీ వెళ్తే మీరు కనిపించాలనుకుంటే మీరే కనిపిస్తారు. ఇదంతా మాయ.
ఆ నగలు కనీసం 4-5 లక్షలు ఉంటాయి. ఇందులో మా భాగం ఎంత? ఇది గుట్టు చప్పుడు కాకుండా తొక్కి పెడతాను. అవసరమైతే మినిస్టర్ లెవెల్లో మాట్లాడి సెటిల్ చేస్తాను. నాకొక 1,00,000 నగదు పారే. అలాగే ఆ చేత్తో స్వామీజీకి ఎంత ఇచ్చుకుంటావో మరి. ఆయన ఎంత డిమాండ్ చేయాలనుకుంటున్నాడో మీరు తేల్చుకోండి అన్నాడు తాపీగా. సుబ్బయ్య శెట్టికి భూమి ఆకాశం కలిసి తిరుగుతున్నట్టు అనిపించింది. ఇది అన్యాయం ఆదినారాయణ గారు. నా పిల్లల సాక్షి, నా 2 పెళ్ళాల సాక్షి. ఆ నగలు నాకు తెలియదు. దొంగ వ్యాపారం చేశాను అంటే ఒప్పుకుంటాను. బియ్యంలో మట్టిగడ్డలు కలిపానంటే ఓకే అంటాను. పాల డబ్బాలో మైదా కలిపానంటే సరే. నగలు దోపిడీ ఎలా జరిగిందో నాకు తెలియదు. తెలియదంటే తెలియదు బాబోయ్. అదిగో ఆ అమ్మోరు సాక్షి అన్నాడు అమ్మోరు వంక ఏడుస్తూ చూసి. శెట్టిగారు, తాతకి దగ్గులు నేర్పకండి. ఆ రాత్రి మీరే వెళ్ళి నగలు తీసుంటారు. స్వామీజీ గారు చూసుంటారు. ఎందుకో స్వామీజీ గారు మౌనం వహిస్తున్నారు. నగల గురించి మీకు తెలీదా? దైవ స్వరూపులు అని వ్యంగ్యంగా అన్నాడు. స్వామీజీ ఉలిక్కిపడ్డాడు. నిజమా ఆదినారాయణ గారు? నాకు తెలీదు అన్నాడు స్వామీజీ. అయితే ఆ తాళం చెవులు ఆ రాత్రి ఎవరికైనా ఇవ్వడం జరిగిందా? ఆదినారాయణ క్లూ లాగడానికి ప్రయత్నించాడు. ఎవరికిస్తాను? మా ధనంకిస్తాను. ధనం ఇనపెట్టెలో భద్రంగా పడుతుంది. ఈ విషయం 3వ కంటికి తెలీదు. మీ భార్య ఈ నగలు దోపిడీ చేసిందని ఎందుకు అనుకోకూడదు? స్వామీజీ షాక్ తిన్నాడు. శెట్టిగారు ఆలోచనలో పడ్డాడు. క్షణంలో దేరుకుని, రామరామ, ధనం అలాంటిది కాదు. ఇన్ని లక్షల బిజినెస్ దాని పేరట టర్న్ ఓవర్ అవుతుండగా అమ్మవారి నగల మీద ఆశపడుతుందా? అయినా దానికి అలాంటి పాపిష్టి ఆలోచనలు రావు. వచ్చిన దోపిడీ చేయడానికి ధైర్యం చాలదు. అది నాకంటే పిరికి సన్నాసి. లేదు ఆదినారాయణ గారు, మీరు తప్పుడు అంచనాలు వేసి మమ్మల్ని వీధిలోకి లాగాలని చూస్తున్నారు. మీరు రహస్యంగా సమావేశం అవుదామన్నారు అంటే మా మంచి కోరి 4 మాటలు చెప్తారని అనుకున్నానే కానీ హార్ట్అటాక్ తెప్పిస్తారని అనుకోలేదు అన్నాడు బాధపడుతూ. శెట్టిగారు, మీరు బాధపడ్డం దేనికి? ఇంట్లో రేపు సోదా చేస్తానని గొన్నారావు గారు చెప్పారు కదా, అప్పుడు తెలిసిపోతాయి కదా నిజానిజాలు అని ఓదార్చాడు స్వామీజీ. చాలండి, నగలు దొంగతనం చేసిన వాళ్ళు ఇంట్లో దాచుకుంటారా? ఏ బావిలోనో ఏ పాడుబడిన కొంపలోనో దాచుకుంటారు. సరే, మీ ఇష్టం. ఇందులో నేను చేయగలిగింది ఏమీ ఉండదు. ఆ గొన్నారావు మీ అంతు చూస్తాడు. అప్పుడు 3 లక్షలు కాదు 4 లక్షల నగదు ఆయనకే ఇస్తానన్నా ఒప్పుకోడు. ఆలోచించుకోండి. నాతో రాజీ పడాలి అని అనుకుంటే రేపు ఉదయం తొలిజాము అంటే 4 గంటలకు ముందే మా ఇంటికి రండి అంటూ విసురుగా లేచాడు ఆదినారాయణ. పరిస్థితి అయోమయంగా కనిపించింది. శెట్టిగారు మౌనం వహించాడు. ఓం నమశివాయ అంటూ లేచాడు యోగానంద స్వామీజీ. నమశివాయ పంతులు గారు ఇల్లంతా సోదా చేశారు. ఒక్క పైసా కూడా దొరకలేదు. గున్నారావు, ఆదినారాయణ తదితర పెద్దలు, శెట్టిగారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పదండి వెళ్దాం. పంతులు గారు, అనుమానం ఉన్నప్పుడు ఇలా సోదా చేయడం సర్వసామాన్యమైన విషయం. మీరేం బాధపడకండి అంటూ లేచాడు గున్నారావు. పంతులు గారి చంటాడు శివయ్య చేతిలో ఏదో దగదగా మెరుస్తోంది. కళ్ళు ఎంతలేసి పెట్టి చూశాడు శెట్టిగారు. అదిగో అమ్మవారి కాళ్ల మట్టలు, బంగారపు మట్టలు. ఆ దొంగ నా కొడుకు దగ్గర ఉన్నాయి అన్నాడు ఆతృతగా. నమశివాయ పంతులకి గుండె ఆగినంత పనైంది. నిజమే, శివయ్య చేతిలో బంగారపు మట్టెలు, సాక్షాత్తు పార్వతీదేవి మట్టెలున్నాయి. బాబూ, ఇది నీకెవరిచ్చారు అని అడిగాడు పంతులు. భ్రమరాంబ కేసు చూపించాడు. భ్రమరాంబ, ఎలారా? ఇల్లంతా నిశ్శబ్దం ఆవహించింది. ఈ బంగారపు మట్టెలు ఎక్కడివి? మన అరటి చెట్టు కింద దొరికాయి నాన్న అంది భయపడుతూ. నమశివాయ అరటి చెట్టు దగ్గరికెళ్ళి మొదలు తవ్వాడు. అమ్మవారి నత్తు, బేసరి దొరికాయి. గున్నారావు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అయ్యా గున్నారావు గారు, ఇదేదో మాయ. నా ఇంట్లో పార్వతీదేవి నగలు ఉండడం ఎంతగా ఉంది అని నెత్తి బాదుకున్నాడు. అవునయ్యా, వింతగానే ఉంటుంది మరి. మొత్తం నగలు ఎక్కడ దాచావో చెప్పేంతవరకు ఆ శివాలయంలో నిన్ను విరిచి కడితే అవే ఒక్కొక్కటి కనిపిస్తాయి. సుబ్బయ్య శెట్టి మండిపడ్డాడు. ఏది ఏమైనా పంతులు గారు, దొంగతనం మీరే చేశారు అనడానికి ఆధారాలు చాలవు? ఆదినారాయణ అడిగాడు. పంతులు గారి బావి దగ్గర
తాళం కనిపించింది. అదిగో గున్నారావు గారు, అమ్మవారి గర్భగుడికి సంబంధించిన తాళం. ఎంతవరకు తాళాలు పోయాయని నాటకం ఆడాడు. ఇది అమ్మవారి గర్భగుడి తాళమేనా అని నమశివాయ పంతుల్ని నిలదీశారు శెట్టిగారు. అవునన్నట్టు తలూపాడు నమశివాయ పంతులు. ఇప్పుడు నిన్నేం చెయ్యాలి? శెట్టి మండిపడ్డాడు. చెప్పారుగా, కోవెల్లో విరిచికట్టండి అన్నాడు. గున్నారావు గారు, చూసారా, అనవసరంగా నన్ను అనుమానించారు. పంతులు గారి నిజస్వరూపం ఎప్పటికైనా తెలిసిందా? ఇతడు మేకవన్నె పులిలాంటి వాడండి. ఒకరోజు ఆలయంలో ఉంచండి, మరుసటి రోజుకి నగలు పుట్టుకు రాకపోతే నన్ను అడగండి అంటూ పంతులు గారిని తీసుకొని శివాలయం కేసి నడిచారు. గున్నారావుకి అంతా అయోమయంగా ఉంది. దొరికిన వస్తువులన్నీ భద్రంగా ఉంచాడు. ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని వెతకమని కొంతమంది మనుషుల్ని నియమించాడు. శివాలయం దగ్గరికి పంతులు గారు చేరేసరికి స్వామీజీ ఎదురు చూస్తున్నాడు. తదితర పెద్దలందరినీ చూసి కంగారు పడ్డాడు. అయ్యా, అపరాధం జరిగిపోయింది అంటూ శెట్టిగారికి గురునాథరావుకి ఎదురొచ్చాడు. ఏం జరిగింది అని అడిగాడు. అమ్మవారి వడ్డాన్నం నా పూజ గదిలో ఉంది. ఎలా వచ్చిందో తెలియదు. ఇది సత్యం. ఆ జగన్మాత సాక్షిగా చెప్తున్నానంటూ వడ్డాణం గున్నారావు చేతికి అందించాడు. అంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. పంతులు గారు, అమ్మవారి వడ్డాణం ఇదేనా? సాక్షాత్తు ఇదే బాబు అన్నాడు నమశివాయ పంతులు. ఇంకేమున్నాయో చూడండి. స్వాముల వారై ఉండి తమరిలా కొక్కుర్తి పడతారు అని అనుకోలేదు. ఇంకా ఏ ఏ నగలు తమరి వద్ద ఉన్నాయో సెలవిస్తే మంచిది అన్నాడు గున్నారావు. ఆదినారాయణరావుకి ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. తన 70 సంవత్సరాల సర్వీస్లో ఇలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదు. పంతులు గారింట్లో బంగారపు మట్టెలు, తాళం చెవి దొరికింది. ఇక్కడ అమ్మవారి వడ్డాణం దొరికింది. అసలు దొంగ ఎవరై ఉంటారు చెప్పమా అనే ఆలోచనలో పడి తల గోక్కున్నాడు. శెట్టిగారు, తమరు ప్రవేశపెట్టిన స్వామీజీ సన్నిధిలో అమ్మవారి వడ్డాణం దొరికింది. ఇప్పుడేమంటారు? ఎవరు దొంగ నా కొడుకు అని అడిగాడు గున్నారావు. అమ్మమ్మ, అంత మాట అనకండి. ఇందులో ఏదో మోసం జరిగి ఉంటుంది. స్వామీజీ మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు శెట్టి. మీ నమ్మకాలు ఎవరికి కావాలండి? మీ భార్య మీద మీకు నమ్మకం ఉండొచ్చు, మాకు ఉండొద్దు. గుట్టు లాగడానికి ప్రయత్నించాడు. గున్నారావు గారు అసభ్యంగా మాట్లాడుతున్నారు. లేదండి, నిన్న మీరు విశాఖపట్నం వెళ్ళారు కదూ, అప్పుడు మీ భార్య అంటే సాక్షాత్తు మీ సతీమణి 9:20 ప్రాంతంలో స్వామీజీ పూజలో నిమగ్నం అయిపోయి ఉంది. జుట్టు చెదిరిపోయినా, స్వామీజీ గుండెల మీద ఆమె బొట్టు అంటుకున్నా, గుడ్డలు ఊడిపోయినా మీరు నమ్ముతారు. మీ భార్య పతివ్రత, ఆయన సాక్షాత్తు భగవంతుడు. కానీ లోకం కళ్ళు మూయగలరా అని అడిగాడు. శెట్టి స్వామీజీ మొహంలోకి చూశాడు. ఇదంతా అబద్ధం. నాకేం తెలియదు. ఆమె పరమ పతివ్రత. నేను ఆ సమయంలో ఆమె వేదాంత రహస్యాలు అడుగుతుంటే చెప్తున్నాను. ఇంతకు మించి మాకే పాపం తెలియదు. ఈయన వచ్చినప్పుడే గ్రహించాను మా మీద ఏదో కుట్ర పన్నుతాడు అని. మొదటి నుంచి నన్ను ఆడుబోసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడే అబాండం వేశాడు. మాత, ఎందుకు నువ్వే సాక్షి అన్నాడు మంత్రం జపిస్తూ. ఆ తాళం చెవి అమ్మవారి నగల పెట్టే తాలూకు తాళం చెవి అన్నాడు శెట్టి. ఎక్కడికి ఎలా వచ్చింది? అయ్యా, అంత గందరగోళంగా ఉంది అన్నాడు ఆదినారాయణ. శెట్టిగారు, ఇప్పుడేమంటారు? మింగేసేలాగా చూశాడు గున్నారావు. ఈ స్వామిగాడిని కూడా ఈ శివాలయంలో విరిచికట్టండి. ఇద్దరు భక్తులు కలిసి ఆడిన నాటకం ఇది. తెల్లారే వరకు ఉంటే వాళ్లే నిజాలు చెప్తారు అన్నాడు సుబ్బయ్య శెట్టి. లక్ష్మి మత్తుగా పలికింది. ధనలక్ష్మి రాజు ఒడిలో పడుకుంది. విశాఖపట్నం బీచ్లో పల్చగా మనుషులున్నారు. ఓరగా కూర్చున్నారు. ధనలక్ష్మి, రాజు ఇద్దరు. రాజు మహా అందగాడు, మగాళ్ళకి ముద్దొచ్చేంత అందగాడు. ధనలక్ష్మికి తను అపర సత్యభామని అన్న గర్వం చిన్నప్పటి నుంచి ఉంది. రాజు, మనం ఇలా వారానికి 3 సార్లు కలుసుకోవడం ఏమీ బాలేదు. మా ఆయన చీటికి మాటికి విశాఖపట్నం ఎందుకు? ఎంత బంధువులైతే మాత్రం అపార్థం చేసుకోరు అని ఒకటే కాకి గోల. దీనికి మనం ఏదో ఆలోచించాలి అంది రాజు క్రాఫింగ్లో చూపుడు వేలు పోనిచ్చి సుతారంగా మీటుతూ. లక్ష్మి, నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించాలని ఉంది. కానీ ఏం చేయను చెప్పు? నేనేమో నిరుద్యోగిని.
ఈ దేశం నిరుద్యోగుల కల్పవల్లి. నువ్వా చిన్నప్పటి నుండి నేతి ముద్దలతో తిని ఎంతో గారాభంగా పెరిగావు. నువ్విప్పుడు అర్ధంతరంగా వస్తే నిన్ను పోషించుకోలేని దుస్థితి నాది. ఏం చేయమంటావు చెప్పు? బాధగా మొహం దాచుకున్నాడు. నువ్వలా బాధపడకు రాజు, నా బాధ అర్థం చేసుకుంటావని చెప్పాను. మా ఆయన ఒక జడ పదార్థం. ఆయనకు డబ్బు సంపాదించడం తప్ప ఓ అచ్చట ముచ్చట తెలియదు. భోంచేయగానే గుర్రుబెట్టి నిద్రపోతాడు. నేను ఉప్పు కారం తినే ఆడదాన్ని. చేసిన తప్పు ఫ్రాంక్గా చెప్తున్నాను. మీరు అపార్థం చేసుకోకండి. మా ఆయన అసమర్థత వలనే స్వామీజీని మరిగాను. ఆయనేమో బ్రహ్మచారి, బలంగా ఉంటాడు. నాకు శారీరకంగా సుఖాన్ని ఇస్తున్నాడే గాని మానసికంగా ఏ విధమైన తృప్తిని ఇవ్వలేదు. పైగా ఈ మధ్య ఆలయంలో ఏవో నగల కేసుల్లో ఇరుక్కున్నాడు. నిజమేమిటో నాకు తెలియదు. అలాంటి వాళ్లతో సంబంధం మంచిది కాదు. పైగా మా ఊరికి నిప్పులాంటి మనిషి గున్నారావు. ఆయన మా ఇద్దరిని కలగలిపి చూశాడు. మా సంగతి ఏ క్షణంలోనైనా బయట పెట్టొచ్చు. అసలు ఆయన నా విషయం కదిపేలోగా మనం ఎక్కడికైనా దూరంగా పారిపోదాం అంది. రాజు లక్ష్మీమోహన్లోకి అలాగే చూస్తూ ఉండిపోయాడు. అబ్బా, ఏమిటండి అలా మింగేసి అలా చూస్తారు? నువ్వు ఎంత అమాయకురాలివా అని. నేను ఫలానా మగాడితో తిరిగాను అని ఎంత నిర్భయంగా చెప్తున్నందుకు నీ నిజాయితీకి జోహార్లు. లక్ష్మి, తప్పులు అందరూ చేస్తారు. నేను మాత్రం వయసులో ఎన్ని తప్పులు చేయలేదు? ధనలక్ష్మి రాజు నోరు మూసేసింది. వద్దండి, మీ గురించి చెప్పొద్దు. మీరు ఎంతమందితో తిరిగారో, ఎలా తిరిగారో నాకు అనవసరం. నేను మీ జీవితంలోకి ప్రవేశించాలి. మీరు నాకే సొంతం కావాలి. మిమ్మల్ని మరొకరు పంచుకుంటే నేను బ్రతకలేను. మీరు మరొకరి పొందు కోరిన తక్షణం నా శవం మీకు కనిపిస్తుంది అన్నది ధనలక్ష్మి. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగింది. డోంట్ వరీ లక్ష్మి, ఇదిగో స్టీల్ ప్లాంట్ త్వరలో తయారవుతుంది. అందులో ఇంజనీర్గా నన్ను వేసుకుంటానని మేనేజింగ్ బోర్డులో ఒక పెద్ద మనిషి మాటిచ్చాడు. ఈలోగా వర్క్షాప్ పెట్టాలని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ దగ్గర లోన్ కోసం అప్లై చేశాను. 1-2 నెలల్లో వస్తుంది. మన సమస్యలన్నీ గట్టెక్కిపోతాయి. లక్ష్మి తల నిమురుతో చెప్పాడు. రాజు, అంతవరకు ఉండేలా లేదు నా పరిస్థితి. ఎందుకో క్షణక్షణం భయంగా ఉంది. మనశ్శాంతి కరువు అవుతోంది. బహుశా భర్తను మోసం చేసి తిరుగుతున్న ప్రతి ఆడదానికి ఈ చిత్రహింస తప్పదనుకుంటాను. మా వారిని చూసినప్పుడల్లా గిల్టీగా ఫీల్ అవుతాను. రాజు, నీతోనే ఉంటాను. ఉంటే తింటాను, లేకపోతే పస్తులుంటాను. నేను నువ్వనుకున్నట్లు నేతి ముద్దలు తిని పెరగలేదు. కలో గంజో తాగి లేకపోతే పస్తులుండి పెరిగాను. ఆయనకు మొదటి భార్య చనిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు పెళ్లి కాలేదు. పెళ్ళిడు వచ్చిన పిల్లలు 3, చంటి పిల్లలు 3 ఉన్నారు. మనిషి అప్పటికే మదపు టేనుగులాగా ఉండేవాడు. అయితే మా అన్నయ్య వదినలని డబ్బుతో లొంగదీసుకున్నారు. పేద ఇంట్లో పుట్టడం వల్ల డబ్బుతో మగవాణ్ణి కట్నమిచ్చి కొనుక్కోలేని స్తోమత లేనందువల్ల కట్టబెట్టేశారు. నా గొంతుకు ఉరితాడు బిగించారు. నేను నీతో గంజైనా తాగుతాను, లేదా పస్తులైనా ఉంటాను, కానీ స్వేచ్ఛగా బ్రతకాలి అని అనుకుంటున్నాను రాజు అంటూ కాళ్ల మీద పడి ఏడ్చింది. నిజమే లక్ష్మి, మరోసారి ఆలోచించు. కనీసం వర్క్షాప్ పెట్టాలంటే 5-6 లక్షలు ఉండాలి. రేపు మా ఇంటికి వెళ్తాను. మా వారితో ఆస్తి పంపకాలు చేయమంటాను. నా వాటాకి 5 లక్షలు వస్తుంది. అది తీసుకొచ్చే వరకైనా ఆగు. నన్ను విజయవాడ వెళ్ళి రాని. అంతవరకు ప్రశాంతంగా ఉండు. నీకేం భయం లేదు అని ధైర్యం చెప్పాడు. ఉదయం శివాలయంలోకి గ్రామ పెద్దలు శెట్టిగారు అడుగు పెట్టేసరికి స్వామీజీ స్వయం కనిపించింది. నమశివాయ సృహ తప్పి పడున్నాడు. గున్నారావు పంతులు గారి మొహం మీద నీళ్లు చల్లాడు. నమశివాయ పంతులు భారంగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా స్వామీజీ శవం. పరమశివ అని గట్టిగా అరిచాడు. కాదు, పచ్చి మోసం. గున్నారావు గారు, ఇదంతా నాటకం. ఈ పంతులే స్వామీజీని హత్య చేసి ఉంటాడు అని అరిచాడు శెట్టి. స్వామీజీ కడుపులో పొడిచారు. పేగులు బయటకొచ్చాయి. కత్తితో పొడిచినట్టు స్పష్టంగా కనపడుతోంది. నమశివాయ చేతులకి రక్తం ఉంది. అదిగో పంతులు గారి చేయి చూడండి, రక్తం. ఇది దారుణం.
ఇంతవరకు గజ దొంగే అనుకున్నాను, ఇప్పుడు హంతకుడు కూడానా? వీడే స్వామీజీని కత్తితో పొడిచుంటాడు. కత్తి కనిపించకుండా భద్రంగా దాచిపెట్టి ఉంటాడు. లాభం లేదు. ఇలాంటి వాడిని మనం పంచాయతీలు జరిపించి విచారించి ప్రయోజనం లేదు. సెంట్రల్ జైలుకి పంపించవలసిందే అన్నాడు శెట్టిగారు. పంతులు గారు, ఏమిటండి ఇదంతా? గున్నారావుకి మళ్ళీ పజిలింగ్ ప్రారంభమైంది. స్వామీజీకి దోపిడికి సంబంధం ఉందా? ఉంటే స్వామీజీని ఎవరు చంపుతారు? పంతులు గారు చంపరని తన మనసు ఎందుకో గట్టిగా చెప్తోంది. ఈ నగల దోపిడీతో సంబంధం ఉన్న వ్యక్తి మరెవరో చంపాలి. లేదా అది శెట్టిగారే ఎందుకు కాకూడదు? శెట్టిగారు, తమరు ఆవేశపడకండి. ఆకలి మంటలతో నిందా భారంతో సగం చచ్చిన పంతులు గారు ఈ హత్య చేశారంటే నేను నమ్మను. ఈ నగల దోపిడీకి మీకు ఎక్కువ సంబంధం కనపడుతోంది. ఇందులో ఏదో మాస్టర్ ప్లాన్ ఉంది. మీరే స్వామీజీని చంపొచ్చుగా అన్నాడు. నేనా? హత్య? నేను ఎవరనుకుని మాట్లాడుతున్నారండి? ఏం, గుళ్ళో నగలు దోపిడీ చెయ్యగా లేంది హత్య చేస్తే తప్ప మీరే మీ భార్యని ఇతన్ని అనుమానించి ఆమెను చెరచిన కారణంగా ఓర్వలేక హత్య చేయొచ్చుగా ధైర్యంగా ప్రశ్నించాడు గున్నారావు. అవునరా అయ్యా, ఇది పాయింటే వంతపాడాడు ఆదినారాయణ. మిగతా జనం గుడ్లు అప్పగించి చూస్తున్నారు. శెట్టి మొహం చెమట్లు పట్టింది. నరాలు స్వాధీనం తప్పుతున్నాయి. గున్నారావు గారు, ఇది అన్యాయం. ఈ హత్య నేను చేయలేదు. ఈ నగల దోపిడికి నాకు సంబంధం లేదు. కావాలంటే ఏ ప్రమాణమైనా చేస్తాను. గుళ్ళో దీపం ఆర్పమంటే ఆర్పుతాను అన్నాడు సుబ్బయ్య శెట్టి. దీపాలు ఆర్పిన తర్వాతనే కదా శెట్టిగారు దోపిడీ ప్రారంభమయ్యేది? లేదు గున్నారావు గారు, ఏ హత్య నేను చేయలేదు. స్వామీజీకి మా ఆవిడకి సంబంధం ఉందని మీరు చెప్పకముందే తెలుసు. నా వలన పొందలేని సుఖం అతని వల్ల పొందుతోంది. అందుకు నేను ఆయన మీద పగ, ద్వేషం లాంటివేవీ పెంచుకోలేదు. నాకే ఇది గుండమంటైతే ఈ భాగవతం తెలిసి మరుసటి క్షణంలో స్వామీజీని హత్య చేసి శవాన్ని మాయం చేసి ఉండేవాణ్ణి. ఈ హత్య నేను చెయ్యలేదు బాబోయ్ అంటూ బోరన ఏడ్చాడు. నమశివాయ గారు, మీరేమన్నా ఈ హత్యా ప్రయత్నం చేశారా? ఆదినారాయణ అడిగాడు. శివశివ, లేదండి, ఈ పాపాన్ని మూటగట్టుకోమంటారా? నా ఇంట్లో 5 పిల్లల్ని ప్రతిరోజు జీవహత్య చేస్తూనే ఉన్నాను, ఆకలి మంటలతో చంపుతూ. ఆ పాపం జాలదు. ఏదో నా కాలం దగ్గర పడింది. పూర్వజన్మ పాప ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. రాత్రి ఏం జరిగిందో నాకు తెలీదు. మీరు నన్ను మేల్కొల్పే వరకు నేను అసలు ఎక్కడున్నానో కూడా తెలీదు. ఆ పరమేశ్వరుని సాక్షిగా అన్నాడు నమశివాయ పంతులు. అయితే ఈ హత్యలు ఎవరు చేశారు? గున్నారావు ఆలోచనలో పడ్డాడు. అయ్యా, మన ఊరికే ఏదో ముసురుకుంది. చెడిపోయే కాలం వస్తే ఇలాగే దాపరిస్తాయని, ఎంతవరకు నగర దోపిడీ ఒకటే సమస్య అని అనుకుంటే దాంతోపాటు స్వామీజీ హత్య మరొక సమస్య అయి మన నెత్తి మీద కూర్చుంది. గున్నారావు గారు, మనం చేయగలిగిందంతా చేశాం. పద, విశాఖపట్నం వెళ్ళి పెద్దోళ్ళకి రిపోర్ట్ ఇస్తే గాని ఇది అంత తేలిగ్గా అని అన్నాడు. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అంటూ ఆలోచనలో పడ్డాడు గున్నారావు మిగతా కార్యక్రమాలకు ఉపక్రమిస్తూ. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది లక్ష్మి అన్నాడు చొక్కా విసిరి యూఫామ్ డబుల్ బెడ్పై మేను వాలుస్తూ రాజు. సుబ్బయ్య శెట్టి స్థానంలో రాజు చింతపండు స్థానంలో మేలిమి బంగారంలాగా మెరిసిపోతున్నట్లుగా ఉంది. రెప్పార్పకుండా రాజును అలాగే చూస్తూ ఉండిపోయింది లక్ష్మి. పిల్లలంతా ఎక్కడికెళ్ళారు? రాజు అడిగాడు. వాళ్ళ తాతగారింటికి. మా ఆయన విశాఖపట్నం వెళ్ళారు, అమ్మవారి నగల కేసు విషయంలో. ఈలోగా మన వ్యవహారం పరిష్కారం కావాలి. చెప్పు రాజు. ఏంటి, మీ వాళ్ళింటికి వెళ్ళావు కదా, ఏమంటారు మీ వాళ్ళు? నీ చేత ఇంజనీరింగ్ వర్క్షాప్ పెట్టిస్తారంట అడిగింది లక్ష్మి. మా ఇంట్లో ఈ విషయం కదిపాను అన్నాడు ఆశగా. తుళ్ళిపడి లేచి ఏమన్నారు అన్నట్టు చూసింది. రాజు గుండె మీద తలాంచి రెప్పార్పకుండా అతడి కళ్ళల్లోకే చూస్తోంది. వాళ్ళు ఒప్పుకోలేదు. నా ఇంట్లో నాకంటే ముందు వాళ్ళు, నా తర్వాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చదువులు సంజలు పూర్తవ్వాలి. వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకాలి.
ఎవరి మటుకు వారికి పెళ్ళిళ్ళు అవ్వాలి. ఆర్డర్లో నేను 3వ వాడిని. పెద్దవాడికి 1,00,000 అడుగుతారట కట్నం, రెండోవాడికి 1.5. నా మీద 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చిచి, కట్నాలు తీసుకొని పెళ్ళిళ్ళు చేయడానికి సిగ్గులేదు? ఈ డబ్బంతా ఎవరిని కప్పెట్టుకోవడానికి అని ఎదిరించాను. పెద్దన్నయ్య చాచి చెంప వాయించాడు. తిరగబడితే వాడు నన్ను తన్నగలడు. నాకు విద్యాబుద్ధులు వాడే చెప్పించాడు. అన్న గౌరవం కొద్దీ ఊరుకున్నాడు. ఒరే గాడిదా, నేను మా నాన్నని ఆస్తి పంపకాలు వేయమని అడగకుండా రెక్కలు ముక్కలు చేసుకుని స్వార్జితం 5 లక్షలు సంపాదించాను. ఆయన చనిపోయే ముందు 10 లక్షలు నాకు అప్పగించారు. ఆయన పోయారు. మీకు నా 25 లక్షల ఆస్తి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నేను చచ్చేంత వరకు మీ తెలివితేటలతో మీరు సంపాదించండి, ప్రయోజకులు కండి. నేను పోయాక ఈ ఆస్తిలో ఎవరెవరికి ఎంతంత భాగం చెందుతుందో ధర్మబద్ధంగా వీలునామా రాసి మరీ పోతాను అన్నారు అంటూ చెప్పడం ఆపేశాడు రాజు. రాజు ఈ విషయం చెప్తున్నందుకు ఎంతగానో ఫీల్ అయ్యాడు. తలదించుకున్నాడు. లక్ష్మి, నేను నీకు తగను, ప్లీజ్ నన్ను మర్చిపో. ధనలక్ష్మి షాక్ ఫీల్ అయింది. ఏంటి రాజు, జోక్ చేస్తున్నావా అంది నవ్వడానికి ప్రయత్నించి. నవ్వి, లేదు లక్ష్మి, సీరియస్గానే చెప్తున్నాను. నీ అమాయకమైన మొహం చూస్తూ అబద్ధం చెప్పలేను, నిన్ను మోసం చేయలేను. ప్రేమించాలంటే నాకు ఆస్తి, అంతస్తు, అర్హత ఉండాలి అన్నాడు బాధపడుతూ. రాజు మొహంలో రంగులు మారాయి. ధనలక్ష్మి ఆలోచనలో పడింది. సరే రాజు, నువ్వు స్వయంగా ఇంజనీరింగ్ వర్క్షాప్ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలన్నావు? అమ్మో, ఆడదానివి, భర్త చాటు భార్యవి, నీ దగ్గర 4 లక్షలు ఆశించడం ఎంత స్వార్థం? లోకం ఏమనుకుంటుంది? లీవ్ ఇట్ రాజు, ఈ ప్రపంచాన్ని మనం విడిచిపెట్టేద్దాం. దూరంగా వెళ్ళి మనకు ప్రపంచాన్ని సృష్టించుకుందాం. నీకు అవసరమైన 5 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయి. 5 లక్షలా? అంత నగదు నీకెక్కడిది? కావాలంటే ఎంతైనా వస్తుంది. మా ఇంట్లో మా తాత ముత్తాతల స్వార్జితమైన నగలున్నాయి. ఇవమ్మితే కనీసం 4 లక్షలైనా వస్తాయి. నా దగ్గర 1 లక్ష వరకు క్యాష్ ఉంది అంటూ లేచి లోపలికెళ్ళింది. లోపల ఏం చేసిందో 10 నిమిషాలు పోయిన తర్వాత నగల మూట, చిన్న బ్రీఫ్ కేస్తో క్యాష్ తీసుకొచ్చింది. రాజు కళ్ళు జిగేలమన్నాయి. అంత బంగారం, డబ్బు తనెప్పుడు జీవితంలో చూడలేదు. లక్ష్మి, నాకెందుకో భయంగా ఉంది. డోంట్ వరీ. చాలా, మనం ఇక్కడి నుండి వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. మరుక్షణం ఉండడం మంచిది కాదు అంది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. మొహం సింధూరంలాగా తయారైంది. కళ్ళు బండి చక్రాల్లా తిరుగుతున్నాయి. ఏంటి లక్ష్మి, ఎందుకు కంగారిప్పుడు? ఏం కొంపలు మునిగిపోతున్నాయని? ఉదయం వెళ్దాం, ఇంట్లో పిల్లలు ఎవరూ లేరుగా భయపడ్డానికి అని దగ్గరకు లాక్కున్నాడు. లక్ష్మి నగల మూట దగ్గరికి తీసుకుంది. సూట్ కేసులో పెట్టింది. బ్రీఫ్ కేస్ తాళాలు వేసింది. 2 తాళాలు జాకెట్ లోపల పడేసుకుంది. లక్ష్మి, బీ కూల్. నువ్వు తప్పు చేస్తున్నట్టుగా ఎందుకు అలా కంగారు పడుతున్నావు? పొదివి పట్టుకొని అడిగాడు. ఇద్దరికి మంచి కాలం కలిసి రావాలి కదా. గొన్నారావు గొంతు ఖంగుమంది. ధనలక్ష్మి మంచం మీద అల్లంత దూరంలో ఎగిరి పడింది. ఛీ, నువ్వెలా వచ్చావు? రాత్రిళ్ళు ఇలా బరి తెగించి గోడ దూకి మరీ వస్తావా? నువ్వు ఒక పెద్ద మనిషివేనా? ఇవి సంసారి కొంపలనుకుంటున్నావా, సాని కొంపలనుకుంటున్నావా? తిరగబడింది. లక్ష్మి చెంప చెళ్ళుమంది. భూమి ఆకాశం కలిసి తిరుగుతున్నట్టుగా అని అనిపించింది. రాజు, చంపై, వీడిని ఇక్కడే పాతేద్దాం అంటూ కత్తి అందించింది. రాజు పొడవబోయాడు. త్రుడిలో గొన్నారావు చేతిలోకి వచ్చింది ఆ కత్తి. ఎంతమందినే నీ పొట్టను పెట్టుకుందామని అనుకుంటున్నావు? నేనంత తేలిగ్గా చావనే. నిన్ను స్వామీజీని కలిసి చూసినప్పుడే నీ గుట్టు బయటపడింది. నీ మొగుడు నాకు నగల సంగతి తెలియదు మొర్రో అని నెత్తి బాదుకున్నప్పుడే నీ గుట్టు బయటపడింది. నువ్వు స్వామీజీని హత్య చేస్తావా? అది పంతులు గారి మీదకు తోస్తావా? ఛీ, నీదొక జన్మేనా? ఒక ధర్మకర్త పెళ్ళానివి, ఊరందరినీ ధర్మ మార్గంలో నడిపించవలసిన దానివి. నువ్వే వక్ర మార్గంలో నడిచి హత్యలు, దోపిడీలు చేస్తే రేపు ఈ ఊరంతా ఏమైపోవాలి? నీ సాటి ఆడవాళ్లు తలెత్తుకొని తిరగలరా? నిలదీసి అడిగాడు. నో, నేను ఏమీ హత్యలు చేయలేదు, దోపిడీలు కూడా చేయలేదు. కావాలని నా మీద నిందలేస్తున్నారు.
ఏవండి చూస్తారేంటండి, ముందు వాడిని పంపించండి, కావలిస్తే కోర్టుకి రమ్మనండి, వాడు నా పాలిట యముడులాగా ఉన్నాడండి అంటూ బెదురుతూ ప్రాధేయపడింది. అప్పటికే జనం కింద మోగారు. ఊళ్ళో ఒక్కొక్కరు పరిగెత్తి ఎవరో దొంగ దొరికిపోయిన అనుభూతితో కింద నుండి చూడసాగారు. గున్నారావు ధనలక్ష్మిని బరబరా ఏడ్చుకొచ్చాడు. ఆ సూట్ కేసులు బద్దలు కొట్టండి అన్నాడు. జనమంతా ఒక్కుమ్మడిగా మూగారు. అందరినీ దూరంగా ఉండమన్నాడు ఆదినారాయణ. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆదినారాయణ సూట్ కేసు బద్దలు కొట్టాడు. పరమశివ అన్నాడు పంతులు. దగదగమంటూ పార్వతీదేవి నగలు మెరుస్తున్నాయి. ఊరంతా నగల్ని పట్టి పట్టి చూడసాగారు. పంతులు గారు, నగలన్నీ సరిపోయాయా, మిగిలిన ఉన్నాయా? గున్నారావు అడిగాడు. అమ్మవారి కాలిమట్టలు, నత్తు, బేసరి, నడుముకి వడ్డాణం కనిపించలేదండి అన్నాడు తృప్తిగా గుటక వేస్తూ పంతులు గారు. ఆ నగలు నా దగ్గరే ఉన్నాయి కదరా గున్నారావు అంటూ సంచిలోంచి వడ్డాణం పొట్లం విప్పి నత్తు, బేసరి, మట్టలు తీసి అమ్మవారి నగల్లో కలిపాడు. జనమందరూ పరమేశ్వరుని, పార్వతీదేవి మహత్యాన్ని పొగిడారు. మరోసారి చూడండి పంతులు గారు, సరిపోయాయా అని అడిగాడు ఆదినారాయణ. సరిపోయాయి బాబు అన్నాడు నమశివాయ పంతులు. మరి బ్రీఫ్ కేస్ అన్నాడు గున్నారావు. ఈ డబ్బు నాది, ఇయ్యండి అంది కంగారుగా. గున్నారావు పగలబడి నవ్వాడు. రాజు కూడా శృతి కలిపాడు. ఇద్దరూ కాసేపు తృప్తిగా నవ్వుకున్నారు. వెల్డన్ మిస్టర్ మోహన్ రాజ్, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అంటే నువ్వే. భగ్న ప్రేమికుడిగా ఎంత బాగా నటించావు అంటూ తన ఆప్త మిత్రుడు మోహన్ రాజుని అభినందించాడు. ధనలక్ష్మి గుండె ఆగినంత పనైంది. ప్రయత్నం మీద తేరుకుంది. నటించడం ఏంటి రాజు, ఏమిటిదంతా? నీ డ్యూటీ నువ్వు చేసావు, అదే నగల దోపిడీ. నగలు నిన్ను ఆకర్షించాయి, దోపిడీ చేశావు. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ని ఆకర్షించావు, నీ వెంటబడ్డాను. మరి బాధ్యత గల వ్యక్తిగా గున్నారావు గారు, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా నేను, మేమిద్దరం మా డ్యూటీ మేము పర్ఫెక్ట్గా నిర్వర్తించినందుకు ఈరోజు ఎంతో సంతృప్తిగా ఉంది. తిరిగి అమ్మవారి నగలన్నీ ఒప్పగిస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ మోహన్ రాజు. రాజు అంటూ అరిచింది ఆకాశానికి వినిపించేలాగా. చేతులు చాచింది. సంకెళ్ళు పడ్డాయి. జీప్ వచ్చింది. అర్ధరాత్రి 12 గంటల సమయం. జనం కటకటలాడిపోతున్నారు, చీ కొడుతున్నారు, మొహాను ఉమ్ముతున్నారు. జీపు కదిలింది. గున్నారావు గారు, మీరు బాబు, మంచితనం మాసిపోలేదు, ఇంకా ఉంది కాబట్టే నా తల్లి నగలు తిరిగి వచ్చేశాయి. ఈ నగలన్నీ అలంకరించాలి, ఇప్పుడే అలంకరించాలి. అవి నేను చూడాలి. దయచేసి రండి, నా కోరిక మన్నించండి అని ప్రాధేయపడి అడిగాడు. ఆదినారాయణ తదితర పెద్దలు నగలు గుళ్ళో చేర్చడానికి బయలుదేరారు. రాత్రి 1 గంట అయింది. వేదోక్తంగా మంత్రాలు చదువుతున్నాడు నమశివాయ పంతులు. ఊరంతా ప్రతిధ్వనిస్తున్నాయి మంత్రాలు. నగలన్నీ అమ్మవారికి నమశివాయ పంతులు అలంకరించారు. చూశారా తల్లి ఎంత అందంగా ఉందో, నా మీద పడిన నింద తొలగిపోయింది, నాకు తృప్తిగా ఉంది అంటూ నుదుటి నిండా కుంకుమ పూసుకొని నమశివాయ పంతులు పార్వతీదేవి పాదాల మీద పడి కన్నుమూశాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన నవలలు, కథలు వినండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.